ఏంటమ్మా కలపడం? పానకంలో బెల్లం కలిపినట్టు కలపాలి. అప్పుడే ఇంటి ముందు కళాపి పచ్చగా కనపడుతుంది. సర్లేరా రా. అమ్మగారు చూసుకోండి. ఏంటమ్మా కళ్ళాపు చల్లటం కూడా రాదా? అంత అవసరం నాకు ఇప్పటిదాకా రాలేదురా. అంతేలేండి, అందరితో పనులు చేయిస్తూ మీరు పనులు చేయడం మర్చిపోయారు. అమ్మగారు వస్తున్నారు. అమ్మా ఏంటి దమయంతి, ఏంటి కళ్ళాపి చల్లడం? ముందుకు చల్లుతుంటే వెనక్కి పడింది, నేనేం చేయను? చాలే, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఆడదానికి ఇంటి ముందు కళ్ళాపు చల్లటం కూడా రాకపోతే ఎలా? నాకు పని రాదా? నాకంటే పని చేయటం ఎవరికి రాదన్నట్టుగా చేస్తాను, నువ్వు చూడమ్మా. దాన్ని ముగ్గంటారా? నీ మొఖంలా ఉంది. ఏమిటిది? రాత్రి కలొచ్చిందమ్మా. అందులో తాతయ్య కనిపించి అమ్మ కాళ్ళకి పూలతో పూజ చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా చెప్పారు. ఏమిటి, మీ తాత కనిపించాడా నీకా? ఆయన ఉన్నప్పుడు నువ్వు లేవు కదే, మరి ఆయన నీకెలా కనిపించాడు? కళ్ళు నేనే మీ తాతయ్యనని పరిచయం చేసుకున్నాళ్లే అమ్మా. ఓహో, నువ్వు ఆశీర్వదించు. వావ్, సూపర్! ఈ వీడియో చాలా కలర్ఫుల్ గా వస్తుంది. ఏంటిలా వచ్చావు? నేను సాంప్రదాయాలు నేర్చుకోవాలి కదా. స్నానం చేసావా? చెయ్యాలా? పూజ చేయాలి అంటే స్నానం చేయాలి. ముందు నేర్చుకోవాల్సిన సంప్రదాయం అది.
ఆఫ్టర్ ఆల్ చిన్న ప్లాంట్ కి అన్ని రూల్స్ ఏంటి? ఇంత పెద్ద ప్రపంచాన్ని చూపించేది ఆ చిన్న కళ్ళే. అలాగే తులసి చెట్టు అంటే ఆ లక్ష్మీదేవికి ప్రపంచం. అందులో మనం చూడాల్సింది చెట్టుని కాదు, ఆ అమ్మవారిని. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జోగేశ్వరా జీవేశ్వరా నాద శరీరా పరా జోగేశ్వరా శంకరా నాద శరీరా ఆపవే. ఏం పాపం చేశావనే నీ గొంతు విప్పావు? అదేంటండి అలా అనేస్తున్నారు? అత్తయ్య గారి క్షేమం కోసం పూజ చేస్తూ పాట పాడుతున్నాను. నీ పాటకు ఆ శివుడు కూడా పారిపోతాడే. శివ శివ, నా పాటనే శంకిస్తున్నారా మీరు? పాట? అది పాట అంటే? అత్తయ్య గారి క్షేమమేనా? మావయ్య గారి క్షేమం అక్కర్లేదా? అమ్మా, పల్లవికి తెలియలేదులే కాని మీరెదురెళ్ళారండి. నేను పూజ చేసుకోవాలి. బతుకున్న మనుషులకి పూజ చేయడం ఏంటత్తయ్య? మా అమ్మా నాన్నలకి నేను పూజ చేసుకుంటే నీకేంటే? అబ్బా కొంచెం ఆగండి వదినా, నా పాట ఇంకా పూర్తి కాలేదు. శంకరా శంకరా. ఆపా! గొంతు తెరిచావంటే నీ ప్రాణం తీసేస్తాను. అదేంటండి? మీ పూజలు పునస్కారాలు దేవుడికి చేయండి. తల్లిదండ్రుల్ని గౌరవించాలి, దేవుణ్ణి పూజించాలి. ముందే తెలుసుకోండి. అమ్మా, నా పూజ. ఏంటొదినా అలా ఉన్నావు? ఒళ్ళు మండిపోతుంది. ఎవరిని తగలబెట్టాలో అర్థం కావట్లేదు. నీ పరిస్థితి ఎలా ఉందో నా పరిస్థితి కూడా అలాగే ఉంది. పాట పాడితేనే నన్ను కొట్టడానికి వచ్చారు. నువ్వేదో పాద పూజ చేద్దామంటే నువ్వు అనుకున్నది అవ్వలేదు. మనమేం చేసినా ఎవరికీ నచ్చదు. ఆ అనుపమ కళ్యాణీలు చేస్తే మాత్రం అందరూ ఆహా ఓహో అంటారు. మన సమస్య అదే కదా వదినా. మొదట్నుంచి మనం మంచి పనులే చేస్తాం, కాని వాళ్ళు వాటిని మంచి పనులు అనరు. ఆ అనుపమమ్మ చేసింది ఎంత చెడ్డ పనైనా సరే మంచి పననే అంటారు. లాభం లేదొదినా. ఈసారి అత్తయ్య గారి అధికారం మనం సంపాదిస్తే గాని మనకి విలువ ఉండదు. అంటే ఏంటి? నువ్వు అధికారం కావాలనుకుంటున్నావా? నేను గమ్మునుండాలా? బా వదినా, ఆ అనుపమమ్మంటే నీకు పడదు, నాకు పడదు. ఇప్పటి వరకు నా ప్రయత్నాలేవో నేను చేశాను, నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు మన ఎదురుగా ఒక్కటే అవకాశం ఉంది. ఇప్పుడు దానికోసం మనం ఇద్దరం పోటీ పడ్డామనుకో, ఫైనల్ గా ఆ అనుపమమ్మకే దక్కుతుంది. అందుకే ఆ పదవి మనం దక్కించుకొని అనుపమమ్మ కంటే మనం పై స్థాయిలో ఉండాలి. అదే విధంగా కళ్యాణిని కూడా నీ కొడుక్కి దూరం చెయ్యాలి. అంటే ఇప్పుడిద్దరిలో ఎవరు రాజీ పడాలంటావు? వదినా, ఎవరూ ఎందుకు, నేనే రాజీ పడతాను.
నిజంగానే చెప్తున్నావా? ఇందులో కూడా ఏదైనా రాజకీయం ఉందా? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు మనం ఇద్దరం రాజకీయం చేసుకుంటే ఏమొస్తుంది వదినా? నేను నిజంగా చెప్తున్నాను వదినా, నువ్వే ప్రయత్నించు. కాకపోతే నిన్ను సంఘానికి అధ్యక్షురాల్ని చెయ్యాలంటే ఒకే ఒక్క దారి, నీ కొడుకు. నువ్వెళ్ళి శౌర్య దగ్గర మాట తీసుకోగలిగావంటే నువ్వు అధ్యక్షురాలు అయిపోయినట్టే. ఏంటోదినా అలా చూస్తున్నావు? నేనేమైనా తప్పన్నానా? నువ్వదే పనిలో ఉండొదినా. అక్కడేంటి ఆ మీటింగు? ఏం చేస్తున్నారు? ఏముంటుందిలేండి, అధ్యక్షురాలు పదవి కావాలనుకుంటున్నాను కదా, అందుకే చిన్న చిన్న చర్చలు సమావేశాలు. నువ్వు పెళ్ళాం పదవికే పనికి రావట్లేదు, ఇంకా మళ్ళీ అధ్యక్షురాలు పదవి ఒకటి. ఏమండి, ఒకే ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేనేంటో చూపిస్తాను. అయినా భర్తగా మీరు కూడా ఒక చెయ్యొచ్చు కదా. అదేంటండి అలా కొట్టారు? నువ్వే కదా చెయ్యమన్నావు, వేశాను. అత్యాశలు పనికిరావే, మనం ఎంతవరకు పనికొస్తామో అంతవరకే ఆలోచించాలి. దానికి మించి ఆలోచించి ప్రయోజనం ఉండదు. నోరు మూసుకుని రా. ఏంటి చూస్తున్నావు? రా రా. ఏంటి అత్తయ్య పిన్ని అంత కంగారు పడుతున్నారు? ఎప్పుడూ లేంది కొత్తగా ఇంటి పనులు చేస్తున్నారు. నానమ్మని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నారు. కొత్తగా ఇలా చేస్తున్నారంటే ఆ చేనేత కార్మికుల సంఘానికి అధ్యక్షులుగా వాళ్ళు నిలబడాలనేమో. పల్లవి చెప్పింది నిజమే కదా. మా ఆయన అడిగితే కాదన్నాడు, అమ్మని అడిగినా ఖచ్చితంగా కాదని అంటుంది. ఇక నాకున్న దారి నా కొడుకొక్కడే. అమ్మేమో ఇంటి ముందు షాప్ పెట్టుకుని కష్టపడుతోంది. ఆ అవకాశం అమ్మకే వస్తే బాగుంటుంది కదా. వాడు నా మాట ఎప్పుడూ కాదండు. వాడి మాట మా అమ్మ ఎప్పుడూ కాదందు. ఒకసారి నానమ్మతో మాట్లాడదాం. కాబట్టి నా కొడుకుతోనే మాట్లాడతాను. ఏంటమ్మా? ఏం లేదురా, నీతో మాట్లాడదామని. ఏం మాట్లాడాలమ్మా? నాతో నువ్వు ప్రత్యేకంగా మాట్లాడేదే ఉంది? శౌర్య, ఎప్పుడూ నేను నిన్ను ఏమీ అడిగింది లేదు. ఏం కావాలన్నా నువ్వే తెచ్చిచ్చేవాడివి. కాకపోతే మొదటిసారిగా నాకు నిన్నొకటి అడగాలనిపిస్తోంది. నన్ను అడగడానికి మొహాట పడతావేమిటమ్మా? నువ్వేది అడగాలనుకుంటున్నావు అడుగు. మీ అమ్మమ్మని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఇంట్లో అందరికీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాం. ఎందుకో అర్థమైందా? నాకెందుకు అర్థం కాదమ్మా, బాగానే అర్థమవుతుంది. నా కూతురు కోడలు ఇద్దరూ కలిసి ఆ అధ్యక్షురాలి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. నేనెంత కష్టపడినా ఆ అమ్మ మనసులో నా మీద ఎలాంటి ఉద్దేశం ఉందో తెలియదురా. అమ్మా, అమ్మమ్మకు నువ్వంటే ఇష్టమే కదమ్మా. నీ మీద ఎప్పుడు మంచి అభిప్రాయమే ఉంటుంది. నీ మనసులో ఏముందనేది నాకు తెలీదు నానమ్మ. కానీ అదొక బాధ్యత గల పని. దానికి అధ్యక్షత వహించాలంటే నిస్వార్థంగా మీలా సేవ చేయాలి. నిజమేరా, అలా సేవ చేయటానికి ఎవరు పనికొస్తారని నీకనిపిస్తుంది చెప్పు? నీకెవరు బాగుంటారనిపిస్తుందో నువ్వే చెప్పు. నా ప్రశ్న నాకే వేస్తే ఎలా చెప్పు? ఎవరు పదవిలో ఉంటే బాగుంటుందో నువ్వే చెప్పు.
మీకన్నీ తెలుసు. ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో, ఎవరైతే మీ పేరు నిలబెడతారు అనేది. నా గురించి అంత గొప్పగా అమ్మ అనుకుంటుందని నేనెప్పుడూ అనుకోను. అందుకే నువ్వే అమ్మతో చెప్పి నాకు సాయం చేయాలి. చెప్పు నానమ్మా. నీ మనసులో ఏముందో చెప్తే నా మనసులో ఏముందో చెప్తాను. అదేరా, దసరాలు పండుగ రోజు పోచంపల్లి సంఘానికి అధ్యక్షులెవరనేది నిర్ణయిస్తారని అమ్మ చెప్పింది కదా. ఇలా విలువ లేకుండా ఎన్ని రోజులని ఇంట్లో ఉంటాం చెప్పు. అందుకే ఆ పదవిని నేను తీసుకోవాలనుకుంటున్నాను. నిజమే, ఎవరు ఎవరా అని నేను కూడా ఆలోచించాను. నువ్వన్నట్టు నిస్వార్థంగా సేవ చేయగలిగేది, ఈ ఇంట్లో పని చేయడం తప్ప ఏ గుర్తింపు లేనిది అనుపమ ఒక్కతే. అనుపమకిస్తే తన పదవికి న్యాయం చేకూరుస్తుంది. ఖచ్చితంగా న్యాయం చేస్తాను. ఎందుకు చేయను? కాకపోతే నువ్వు గట్టిగా నిలబడి అమ్మతో మాట్లాడాలి. మా అమ్మను ఒప్పించాలి. నాకు తెలుసమ్మా, ఆ పదవికి సరైన వ్యక్తి అంటే అనుపమే. నేను ఆ పదవి అనుపమకి ఇవ్వాలన్నదే నా కోరిక. తప్పకుండా చెప్తానమ్మా. నీ పేరు కాకపోతే ఇంకెవరి పేరు చెప్తాను? పైగా నువ్వెప్పుడూ నన్ను ఏది అడిగింది లేదు. మొదటిసారిగా అడిగావు. అలాగే అమ్మమ్మతో మాట్లాడి ఆ పదవి నీకే ఇప్పించే బాధ్యత నాది. నిజంగానే నానమ్మా? అవునమ్మా, ఆ పదవిని నేను అనుపమకే ఇవ్వాలనుకుంటున్నాను. ఏ, నా మాట మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదురా, కానీ ఒట్టేసి చెప్పు. ఒట్టమ్మా. నేను అనుపమ పేరు చెప్పిన మరుక్షణం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తారు. ఆ విషయం నాకు తెలుసు. కాని ఎవరు వ్యతిరేకించినా, ఏం మాట్లాడినా నువ్వు మాత్రం మీ అమ్మ వెనకే ఉంటానని, మీ అమ్మకే మద్దతిస్తానని నాకు మాటిస్తావా? తప్పకుండా నానమ్మా.
ఏదైనా ప్లాస్టిక్ చైర్ని పట్టుకొని ఉండమంటావా? ఎందుకు? అదే షాక్ అంటున్నావు కదా, షాక్ కొట్టకుండా ఉండడానికి. షాకే కొడుతుందో కళ్ళే తిరిగి కింద పడతారు. చూద్దాం.